సృష్టిస్తారు, మళ్ళీ వాళ్ళే పరిష్కరిస్తారు, దాంట్లో వాటా తీసుకుంటారు. ఇక్కడున్న ఎమ్మెల్యేలు చివరికి మనకు వచ్చే రేషన్ బియ్యం కూడా వదలబెట్టట్లేదు ఇక్కడున్న శాసనసభ్యుడు. అందుకే తల్లి మనందరం అప్రమత్తంగా ఉండాలా. జగన్ కూడా అనేక హామీలు ఇచ్చాడు. పాదయాత్రలో వచ్చినప్పుడు మీకు అనేక హామీలు ఇచ్చాడు. ఆనాడు పుట్టపర్తిని ఒక టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతా అన్నాడు. పుట్టపర్తి పట్టణంలో భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తా అన్నాడు. మారల్ల రిజర్వాయర్ ఆనాడు మనం పనులు పూర్తి చేస్తే పంట కాలువలు దవ్వుతా అన్నాడు. ఇచ్చిన ఈ 3 హామీల్లో ఒకటన్నా నిలబెట్టుకున్నాడా ఈ జగన్ అని అడుగుతున్నా? నిలబెట్టుకున్నాడా? లేదు. అందుకే ప్రజల్ని కోరుతున్నా, తెలుగుదేశం జనసేన అభ్యర్థిని పుట్టపర్తిలో గెలిపించండి. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే స్థానికులకి మన ప్రాంతంలో పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. పెద్ద ఎత్తున స్థానికులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడనే ఉన్న ఏపీఐఏసి పార్క్ కూడా నేను చూసా. ఎస్ఎంఈ పరిశ్రమలు తీసుకొస్తాం, లోకల్స్ కే ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు నాకు కళ ఉంది. ఆ కళ ప్రతి ఇంటికి నీటి కుళాయి ద్వారా తాగునీరు అందించేది. అది మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 సంవత్సరాలు పుట్టపర్తిలో ఉన్న ప్రతి గడపకి నీరు అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా పెద్దలు కోరారు 193 చెరువులు నింపాలి. ఆ ప్రాజెక్ట్ ఆనాడే ఆమోదం తెలిపాం. ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. రింగ్ రోడ్ గాని చెరువులు నిర్వాసితులు ఆదుకునే పనిలో గాని ఇంకా టిట్కో ఇల్లు అంటారా, మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో పూర్తి చేసి లబ్ధిదారులతో గోప్రవేశం కూడా చేసుకుందామని ఈ సభాముఖంగా లబ్ధిదారులకు నేను హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు పార్టీ మారి వెళ్ళినా పార్టీకి అండగా నిలబడేది కార్యకర్తలు. వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలేమో గాని మనకి మన అధ్యక్షులు పిలుపు రా కదలి రా, రా కదలి రా అంటే చాలు పరిగెత్తుకుంటూ వెళ్తాం. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు కానీ ఆ పసుపు జెండా చూస్తేనే ఒక నూతన ఉత్సాహం. అందుకే మీ రుణం తీర్చుకునేదానికి 2014లో కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో చనిపోయే ప్రతి కార్యకర్తల కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇచ్చింది మన పార్టీ. ఇప్పటికి దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం ద్వారా ఖర్చు పెట్టాం. అంతేకాదు కార్యకర్తలు ఒకవేళ వాళ్ళ పిల్లల్ని చదివించలేకపోతే వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు అన్న ఎన్టీఆర్ ఇచ్చారు. ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత నాది అని సభాముఖంగా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. 2019 నుంచి 24 వరకు మన పైన అనేక దొంగ కేసులు పెట్టారు. ఈ 5 సంవత్సరాలు నా పైన కూడా 22 కేసులు పెట్టారు. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. నా పైన ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు. ఆనాడే చెప్పే జగన్ కి ఈ లోకేష్ తగ్గేదే లేదు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉన్నాయి. వైకాపా నాయకుల పేర్లు కూడా ఉన్నాయబ్బా. ఈ ఎర్ర బుక్ ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందండి. సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ఎర్ర బుక్. ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్లి లోకేష్ ప్రతి ఊర్లో ఎర్ర బుక్ చూపిస్తున్నాడు, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి, లోకేష్ ని అరెస్ట్ చేస్తారంట. అయా జగన్ చెప్తున్నా, నీలాగా ప్రజాధనాన్ని లూటీ చేసి మాయ మాటలు చెప్పి గెలిచిన వ్యక్తులుగా మేము, నీలాగా పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తులు మేం కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను పుట్టపర్తిలో ఉన్నా రా, చిత్తశుద్ధితో మేం బతికాం. ఏనాడు మేం తప్పు చేయలేదు. ప్రజలందరూ ఆలోచించాలా. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు. ఆయన అరెస్ట్ చేసినప్పుడు 3,000 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు.
దాని తర్వాత 270 కోట్ల రూపాయల అవినీతి అంటారు. నిన్న కాక మొన్న ఛార్జ్ షీట్ వేస్తే 27 కోట్ల అవినీతి అంటారు. అక్కడున్న జడ్జి అనింది ఇదేమి ఛార్జ్ షీట్ అని బయట పడేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. లోకేష్ ను అధైర్యపడద్దు, ముందరికెళ్ళో నీకు ఒక అన్నగా నిలబడతానని చెప్పిన వ్యక్తి పవన్ అన్న. ఆనాడు పవన్ అన్న ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఆయన పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. రోడ్డు మార్గంలో ఆయన బయలుదేరితే ఏకంగా బార్డర్ లో 3 గంటల సేపు ఆపేశారు. అందుకే ఆనాడు పవన్ అన్న నిర్ణయించుకున్నాడు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా ఈ సైకోని తరిమి కొట్టాలని. ఆయన ఒక మంచి నినాదం తీసుకొచ్చారు. ఏంటది? హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. ఇక్కడున్న జన సైనికులకి పసుపు సైన్యానికి పిలిపిస్తున్నాం. జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడుతూ పేటీఎం బ్యాచ్లు పోస్టులు పెడతారు. పసుపు సైన్యం తిడుతూ అంటే జన సైనికులను తిడుతూ పసుపు సైన్యం పేరుతో ఈ పేటీఎం బ్యాచ్లు పోస్టులు పెడతారు. అంటే మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మనందరం అప్రమత్తంగా ఉండాలా. మన లక్ష్యం ఒకటే, ఈ సైకోని తరిమి కొడతాం. అందరం కలిసికట్టుగా పోరాడాలి. ప్రతి గ్రామాల్లో కలిసికట్టుగా తిరగాలని ఈ సభాముఖంగా జన సైనికులకి పసుపు సైన్యానికి నేను పిలిపిస్తున్నా. ఇంకా ఈ